నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం సాగుతుంది. ఈ నేపథ్యంలో నేతలందరూ వాళ్ళ నామినేషన్లు వేసే సమయంలో అఫిడవిట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం ఇప్పుడు జగన్ అఫిడవిట్ కనుక చూసుకున్నట్లయితే అతనికి 770 కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయని, ఇక తనకు సంబంధించిన ఆస్తులన్నిటికి సంబంధించిన వివరాలను ఇచ్చి ఈ 5 సంవత్సరాల తన అధికారంలో ఉన్న సమయంలో 200 కోట్లకు పైగా తన ఆస్తులు పెరిగినట్లు చూపించారు. ఇక అతనికి సంబంధించి 26 కేసులు, అందులో కొన్ని ఈడీ కేసులు కూడా ఉన్నాయి. ఇక కొన్ని తనకి సంబంధించి మిగతా కేసులు చూపించారు. అదే సమయంలో ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అఫిడవిట్ కనుక చూసుకున్నట్లయితే అతనికి సంబంధించి కూడా ఆస్తులు అనేవి అతనికి సంబంధించి తక్కువగా ఉన్నాయి. కానీ అతనికి సంబంధించిన సంస్థ అయిన హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఈ హెరిటేజ్ సంస్థ అనేది అతని భార్య అయిన నారా భువనేశ్వర్కి సంబంధించిన సంస్థ. ఆస్తులు అతను కూడా బాగానే చూపిస్తున్నాడు. ఇక అతనిపైన 22 కేసులు ఉన్నాయి. పరిపాలన చేస్తున్న సమయంలో అతను చేసిన తప్పులకు గాను ఈ 22 కేసులు వచ్చినట్లు అతను చూపించాడు. ఇక ఇదే నేపథ్యంలో ఇక పవన్ కళ్యాణ్ కూడా నిన్న అత్యధిక జన సందోహం నడుమ, స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తల నడుమ కోలాహలంగా అతను నిన్న నామినేషన్ అనేది వేశారు. ఈ నామినేషన్ పిఠాపురంలో అతను నామినేషన్ వేస్తున్న సమయంలో ఆ జన సందోహాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇతను నామినేషన్ వేయడానికి వస్తున్నాడా లేదా ఆల్రెడీ గెలుపుకు సంబంధించిన విజయోత్సవ ర్యాలీ జరుగుతుందా అన్నట్లు కన్నుల పండగగా జరిగింది ఈ నామినేషన్ పర్వం అనేది. ఈ నేపథ్యంలో అతడి అఫిడవిట్లో కొన్ని విషయాలు ఈ విధంగా చెప్పారు. అంటే అతనికి సంబంధించి 140 కోట్లు అనేది ఈ 5 సంవత్సరాల వ్యవధిలో అతడు ఆస్తులని సంపాదించినట్లు. అయితే ఆస్తులకు సంబంధించి ఇంకా అప్పులు కూడా అతనికి చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళ కంటే ఇతడు తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా అఫిడవిట్లో చూపించారు. దాంతోపాటు ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు, అదే సమయంలో అతను విరాళాలు ఇచ్చిన వాటికి సంబంధించిన వివరాలు కూడా కరెక్ట్గా చూపించారు. అంటే మిగతా నేతలకి ఇతనికి తేడా అనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇతనికి సంబంధించి 114 కోట్లు అనేది 5 సంవత్సరాల్లో ఇతను సంపాదించిన ఆస్తి. అదేవిధంగా 65 కోట్ల వరకు అప్పు చేశారు. ఇక 20 కోట్ల వరకు విరాళాలు కూడా ఇచ్చారు. ఈ 65 కోట్ల అప్పులో తన వదిన అయిన సురేఖ దగ్గర కూడా అప్పు తీసుకున్నారు. ఇక తాను ఇచ్చిన 20 కోట్ల విరాళాలలో ఇటు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి అంటే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక 50 లక్షలు, ఆంధ్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక 50 లక్షలు, ఇక పీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు, జనసేన కార్యకర్తలు ఎవరైనా అకారణంగా మరణిస్తే వాళ్ళకు కూడా అంటే తనతో పాటు తన కోసం పనిచేశారు అని వాళ్ళ మీద ప్రేమతోటి, అభిమానంతో ఇవ్వవలసిన అవసరం లేకున్నా కానీ వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు. ఇక ఎవరైనా రైతులు అకారణంగా పంటలు పండలేదని రైతు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చారు. ఈ విధంగా మొత్తం 20 కోట్లు తాను ఇచ్చిన విరాళాలకు చూపించారు. అదే సమయంలో తాను తీసుకున్న అప్పులు కూడా చూపించారు. ఇక జిఎస్టీకి సంబంధించి అండ్ అదే సమయంలో తను 114 కోట్ల తన సంపాదనలో తాను కట్టిన జిఎస్టీ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా క్లియర్గా నిన్న పెట్టిన అఫిడవిట్లో చూపించారు. అదేవిధంగా అతను 2000 సంవత్సరంలో కొనుక్కున్న బైక్ కాస్ట్ ఎంత, దానిపైన అతనికి ఇప్పటికీ ట్యాక్స్ కట్టే విషయాలు, అతని దగ్గర ఉన్న కార్కి సంబంధించిన విషయాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అఫిడవిట్లో చూపించారు. ఇక దీనికి సంబంధించి ప్రజల్లో ఒక చర్చ వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ అనే ఇంత క్లియర్గా ఉన్నారు, ఇటువంటి నేత గనక మనని పరిపాలిస్తే ఎలా ఉంటుంది? ఈ నేపథ్యంలో మనం రేణు దేశాయ్ అన్న ఇంకొక మాట కూడా తీసుకోవచ్చు. రేణు దేశాయ్ని ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేస్తూ మూడు పెళ్ళిళ్ళు అన్న విషయంలో కూడా రేణు దేశాయ్ ఒక మాట అనేది, పవన్ కళ్యాణ్ అనేవాడు ఎంత గొప్పవాడో మీకు తెలీదు, 3 పెళ్ళిళ్ళు అనే విషయం మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం, కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా గొప్పవాడు. తను సంపాదించే ప్రతి రూపాయిలో కనీసం 75 పైసలు ప్రజలకి ఏ విధంగా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అని రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని అందరూ మాటలు అంటున్న నేపథ్యంలో ఆమె చెప్పారు. ఆ తర్వాత ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ నోరు మూసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన సమయంలో తాను పెట్టిన అఫిడవిట్లో కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా ఉండడంతో రేణు దేశాయ్ చెప్పింది నిజమేనేమో, ఇటువంటి నేత మన దేశానికి మన రాష్ట్రానికి అవసరమేమో అని ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి అంటే పవన్ కళ్యాణ్ వేసిన నామినేషన్లో పవన్ కళ్యాణ్ చూపించిన అఫిడవిట్ గురించి అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు అనే దాని గురించి
అతనికి అత్యంత సన్నిహితుడు అయిన ప్రొడ్యూసర్ నటికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నటికుమార్ గారు నమస్కారం అండి. సార్ మీరు పవన్ కళ్యాణ్ పెట్టిన అఫిడవిట్ చూసారా సార్? ఎలా అనిపించింది సార్ మీకు అది? అదే పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్ అయితే నేను కొంత చూశానమ్మా. నేనేదో 117 కోట్లు 119 కోట్ల ఆస్తులు 64 కోట్ల అప్పులు చూపించారు, దాంట్లో చూశాను. ఓకే, మీరు మరి చెప్పండి, మీరు అడిగిన. ఎందుకంటే నాకు యాక్చువల్గా నేనేదో వేరే ఫంక్షన్ లో. అవును సార్, 115 కోట్ల 14 కోట్ల ఆస్తులు చూపించారు సార్. ఓకే అమ్మా. 65 కోట్లు అప్పులు చూపించారు. ఇక ఇదే విషయంలో మిగతా పార్టీ నేతలు కూడా అటు వైఎస్ఆర్సీపీని చూసుకుంటే జగన్కి వచ్చేమో 770 కోట్ల వరకు ఇంచుమించు ఆస్తులు చూపించారు సార్. ఇక ఒక మాట అమ్మా, నేను ఒక మాట అంటాను. జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నామినేషన్ లో వాల్యుయేషన్ ఎంత, తర్వాత వాల్యుయేషన్ ఎంత, ఆయన కొన్న కంపెనీలు ఎక్కడివి, రాత్రి కోటేశ్వర్లు ఎలాగైపోయారు, రాత్రి 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కనుక అది పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఆయనకి ఏం రావు కదా, ఆయనకు వచ్చే సినిమా రెమ్యునేషన్లు వస్తాయి కాబట్టి చూపించారు సార్. ఏ ఇయర్ ఏ సినిమా తీసింది, దానికి సంబంధించి ఎంత రెమ్యునేషన్ తీసుకుంది, దానికి ఎంత ట్యాక్స్ కట్టింది, అంత క్లియర్ గా చూపించారు. క్లియర్ కట్ గా ఆయన చూపించాడు. ఇది నిజాయితీతో, ఇదిగో నా దగ్గర డబ్బు ఇది ఉంది, నాకు ఇది వచ్చిందని చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో అఫిడవిట్ ఏంటి, 2014లో అఫిడవిట్ ఏంటి, 2019లో అఫిడవిట్, 18లో అఫిడవిట్ ఏంటి, మరి ఇప్పుడు అఫిడవిట్ ఏంటి అని ఒకసారి చూడండి, ఒక్కసారి వెరిఫై చేయండి. రాత్రి 1000 కోట్ల ఆస్తిపడి అయిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ముఖ్యమంత్రి గారికి జీతం మాత్రమే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ₹1 తీసుకుంటున్న పేద సీఎం అని ఆయనే చెప్పుకున్నాడు కదా సార్. నేను ₹1 జీతం తీసుకుంటున్నా. 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళ మూవల్ ఐటమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, మరి భారతి గారికి ఎక్కడి నుంచి వచ్చాయి, స్థిరాస్తులు రాజశేఖర రెడ్డి గారి ఎక్కడి నుంచి వచ్చాయి, మరి వాళ్ళ షర్మిలా గారి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇవన్నీ షర్మిలా గారికి వాళ్ళకి ఉన్న డిస్ప్యూట్స్ అనేది పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం అడిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని పెడితే నిజాయితీ అనేది మీకు అఫిడవిట్ పవన్ కళ్యాణ్ గారి దాంట్లో కనబడుతుంది. ఆయన కట్టిన గవర్నమెంట్ ట్యాక్స్ చూపిస్తున్నాడు, ఆయన ఎంత రెమ్యునేషన్ చూపిస్తున్నాడు. ఇంకా పార్టీ పెట్టాడు, ప్రజల కోసం సేవ చేయాలనుకున్నాడు, ప్రజల కోసం వస్తున్నాడు, ప్రజల కోసం చేయాలి. పిఠాపురంలో ఆయన ఏదో సేవ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. అర్ధరాత్రి అప్పుడు కంపెనీలు పెట్టలేదు, రాత్రి కంపెనీ షేర్లు పెరగలేదు, రాత్రి షేర్లు కూడా మామూలుగా షేర్లు అబ్నార్మల్ షేర్లు పేరు 1000 కోట్ల ఆస్తిపడి ఏం కాలేదు. ఆయనకున్న సినిమాలు మట్టికే వచ్చిన రెమ్యునేషన్స్, వచ్చిన బిజినెస్ ని, ఆయనకున్న ఏ ప్రాపర్టీ కొనుక్కున్నాడు, అమ్ముకున్నాడు, లేకపోతే మొబైల్ ఐటమ్స్ ఉన్నాయో ఏం చేశాడో అప్పు ఎంత ఉందో కూడా చూపించాడు. ఓకే సార్, ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు జన సందోహాన్ని కనుక చూసారా సార్? అంటే ఏ పార్టీ నేతకు కూడా ఆ రేంజ్ లో రానంత మంది వచ్చారు. అందుకే మీకు చెప్పాను కదమ్మా, జనసేన అధినేత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 1,10,000 మెజార్టీతో గెలుస్తున్నాను. ఈ రోజు నేను చెప్పలేదు, నేను 25 రోజుల ముందే చెప్పాను. పిఠాపురం ఉంటూ వస్తే 1,10,000 మెజార్టీ. 1,10,000 అంటే మీకు 1,90,000 మొత్తం టోటల్ గా 2,25,000 ఓటర్స్ ఉంటే దాంట్లో దాదాపు 1,80,000 1,90,000 పోలింగ్ అయ్యే అంశం. అంటే అవతల వాళ్ళు అంటున్నారు కదా, జస్ట్ అభిమానంతో వచ్చారు, ఓటేస్తారా పాడా అంటున్నారు, ఏదో చూడడానికి వచ్చారు, ఆయన ఒక హీరో కాబట్టి అని. యువకులందరినీ ఎవరైతే వస్తున్నారో మీటింగ్లకి, వాళ్ళందరినీ అపోజిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వైసీపీ వాళ్ళు జనాలు ఓటింగ్ మామూలుగా మీటింగ్లకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వస్తారు, వాళ్ళకి ఓట్లు వేయడం చేత కాదు, ఓటర్స్ కాదు అని చెప్తున్నారు. 2019లో అలాగ అవమానించారు కాబట్టి ఈసారి ఓటర్లు అందరూ ఏం చేశారంటే, ఎవరైతే మీటింగ్ వస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళందరూ ఒక నిష్ఠగా నియమకంతో వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ అన్నని, వాళ్ళ అక్కని, అందరినీ కూడా మొత్తం టోటల్ మోటివేట్ చేసి మా నాయకుడికి ఓటేయాలి, మా నాయకుడు ఇదిగో ఈ నిజాయితీ ఉంది, మా నాయకుడు ఈసారి రావాలి, మా నాయకుడిని మేము గెలిపించుకోవాలి, ఏదైతే ఓటేయడం కూడా మాకు రాదు, మేము ఓటు మైనర్లు అని ఏదైతే చెప్తున్నారో మా నాయకుడిని గెలిపించుకోవడానికి మా ఇంట్లో ఓట్లు మీరు వేయండి అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్లి ఓటు వేయించడానికి వాళ్ళంతా సన్నద్ధం అయిపోయారు. వాళ్ళందరూ దగ్గరుండి ఎలక్షన్ మే 13 నాడు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమాని కూడా వాళ్ళ కుటుంబం తీసుకుని దగ్గరుండి ఓటు వేయించి తీసుకుని వస్తారు. ఇది వాస్తవం. వీళ్ళు వాళ్ళకి ఛాలెంజ్ పెట్టారు, వాళ్ళు కూడా ఛాలెంజ్ గానే తీసుకున్నారు. అందుకే 1,10,000 మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు. మొత్తం టోటల్ గా వంగా గీతా గారు వచ్చి డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి. మన ముద్రగడ భద్రరామ గారి దుకాణం బంద్ అయిపోతుంది. దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి
గారు కలిసినా, ముద్రగడ పద్మనాభం గారు కలిసినా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చి పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, గెలుపు తథ్యం. అక్కడ కాపులు అవ్వచ్చు, చెట్టుబల్జీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, మైనార్టీలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మొత్తం అందరూ కూడా ఏకదాటి మీద పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారి మీద ఒక కాపు నాయకుడిగా ఒకప్పుడు అభిమానం ఉండే, ఆయన కాపు నాయకుడు కాదు. అదే డౌట్ సార్, అంటే ముద్రగడ పద్మనాభం అనేది ఒక పర్సన్ గా సార్, అదొక ప్రపంచనం, అంటే ఆయన ఎఫెక్ట్ ఏం పడదంటారా? ఆయన ప్రపంచం అయితే ఆయనే గెలిచేవాడు కదమ్మా, ఆయన ఎప్పుడూ గెలలేదు. ఏ రోజు గెలిచేవాడు చెప్పండి. అంటే కాపు ఉద్యమ నేత అనే ఒక బిరుదు ఉంది కదా సార్ ఆయనకి. కాపు ఉద్యమం నేత అనేది, కాపు ఉద్యమం నేతలో నేను కాపు పోరాట సమితిలో వన్ ఆఫ్ ది మెంబర్. ఒక 93లో నేను వన్ ఆఫ్ ది మెంబర్. నేను రల్లా సూర్యచంద్ర గారు, సర్దార్ స్వామినాయుడు గారు అందరూ కలిపి కాపు ఉద్యమం చేసి, ఆ కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం గారు వచ్చి హైజాక్ చేశారు. హైజాక్ చేసి కాపు పోరాట సమితిని బీసీలో చేర్చాలని తీసుకొచ్చి, హైప్ తీసుకొచ్చి దాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఎత్తి మీద రాత్రి వదిలేశారు. ఈ రోజు కాపు యువకులందరూ నడిరోడ్డు మీద ఆస్తులు పోగొట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది తర్వాత ఎన్నిసార్లు ఆయన కాపు ఉద్యమం చేశాడు, ఎన్నిసార్లు బీసీలో చేర్చారు చెప్పండి. ఎక్కడ మందకృష్ణ మాదిగలాగా ఒక పట్టుదల ఉందా? కొన్ని ఈ రోజు ప్రధానమంత్రి దగ్గర, ఆయన ప్రధానమంత్రి దాకా వెళ్ళి ఇదిగో ఇది మాకు కావాలి అని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కాపులను బీసీలో చేర్చాలని ఆల్రెడీ మీకు ఢిల్లీకి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. ఆ రోజు మీరు ఏం చేశారు? మరి ఆ రోజు మీరు బీజేపీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ దగ్గర నుండి కలిసి వెళ్ళి మా కులానికి ఇది కావాలని అడిగారా? మా కులానికి ఇది నాకు అడిగారా? ఎందుకంటే అడిగితే అంటే మీరు ఏమంటున్నారు సార్, తనకి అవసరం వచ్చిన సమయంలో ఉపయోగించుకుంటున్నారు అని అంటున్నారా? దాన్ని ఒక ట్యాగ్ లైన్ గా వాడుకుంటున్నారు అంటున్నారా? ఆయన అవసరానికి, ఆయన ఉద్యమానికి బీసీలో పిల్లలు చేర్చకూడదు, అలాగే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే కాపుల్ని బీసీలో చేర్చాలన్నా, మనం ఢిల్లీలో పార్లమెంట్ లో మెజార్టీ రావాలన్నా, పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో చేర్చాలన్నా, జాక్స్ ఉన్నారు, పటేల్స్ ఉన్నారు, సో మనీ ఆల్రెడీ మొత్తం టోటల్ గా పెండింగ్ లో ఉన్నాయి. అలాంటిది ఏమైనా ఉండాలంటే అది పవన్ కళ్యాణ్ గారు రావాలి. అది మోడీ గారికి ఆయన మంచి సన్నిహితం ఉంది. అలాగే మనకి అక్కడ కాపుల్ని బీసీలో చేర్చడానికి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని బీసీలో చేర్చడం అవ్వదు, నేను చేస్తానని చెప్పాడు. ఏమైనా మీకు బీసీలో చేస్తానని చెప్పారా? మరి మీరు ఎందుకు వైసీపీకి సపోర్ట్ చేశారు? ఇది మీకు మీ కుటుంబం కోసం, మీ టికెట్ల కోసం, మీ కోడల టికెట్ కోసం, మీ కొడుకు టికెట్ కోసం మీ స్వార్థం చూపించలేదా? పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి రావాలన్నారు. ఎందుకు రావాలి మీ ఇంటికి? ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంటికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావాలి? ఇది కాపు బిడ్డల మొత్తం టోటల్ గా కాపులు అందరూ అభిప్రాయం మాట చెప్తున్నాను నేను. ఒక్కసారి ఆలోచించండి. నేను ఆయన్ని ఏమన్నట్లు, కానీ ఆయన చేసేది ఒక వైసీపీ నాయకుడుగా పార్టీలోకి ఎవరైనా చేయొచ్చు, డిఫరెంట్ పార్టీలు చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు, నేను కాదని చెప్పట్లేదు. కానీ మన కాపులు ఎప్పటికైనా సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళు మీరు కూడా ఉండాలి, మీరు కూడా అవ్వాలని మేము కోరుకుంటాం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అవుతారా, లేకపోతే రేపు భవిష్యత్తులో సీఎం అవుతారా? మన ఒక కాపు నాయకుడు సీఎం అవ్వాలని కోరుకోవాలి. అన్ని క్యాస్టులు అయ్యారు. ఇంకొక మాట కూడా ఉంది సార్, ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కూటమిలో కావాలని తక్కువ సీట్లను తీసుకొని సైలెంట్గా ఉంది, కేవలం జగన్ మీద పగతోటి జగన్ని ఓడించడానికి. కానీ ఆయన సీఎం అయ్యే ఉద్దేశం కూడా ఏం లేదు, జగన్ని ఓడించాలని దానితోటే అంటున్నారు. ఒక మాట అమ్మా, జగన్ ఓడించడానికి అయిన వ్యక్తిగత కక్షలు ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్నారు. రాక్షస పాలన అంధకారంలో ఉండిపోయింది. కరెంటు లేదు, నీళ్లు లేవు, నియమాలు లేవు, పోలవరం ఆగిపోయింది, ఇంకోటి ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది, రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. ఆ రాష్ట్రంలో ప్రజలను చూసి ఇబ్బంది వచ్చి, ఎస్ నాకు సీఎం పదవి లేకపోయినా పర్లేదు, నాకు సీట్లు తక్కువ ఇచ్చినా పర్లేదు, ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు కూటమి గెలగాలి, కూటమి గెలిచిన తర్వాత అక్కడ నరేంద్ర మోడీ గారు రావాలి, ఇక్కడ వీరు రావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి రావాలి. వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మన రాష్ట్రానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, మనకు పులిపేటకి కరెంట్ వస్తుంది, పోలవరం పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓకేనమ్మా. వైసీపీ అది కదమ్మా, వైసీపీ వాళ్ళు ఇప్పుడు అపోజిషన్ కంపల్సరీ అంటే ప్యాకేజ్ స్టార్, నాలంటే ప్యాకేజ్ స్టార్ అంటారు. ఇంకోటి ఏ స్టార్ అయినా మీకు అఫిడవిట్ లో ఎవరు ప్యాకేజ్ స్టార్?
అఫిడవిట్లో చూపిస్తున్నారు కదా. మీరు 5 సంవత్సరాలు బీజేపీకి సపోర్ట్ చేశారు కదా, 5 సంవత్సరాలు విజయసాయి రెడ్డి గారిని అక్కడే కూర్చోబెట్టారు కదా, 5 సంవత్సరాలు మీ బెయిల్ కోసం ఇంకోటి కోసం మీ కేసుల కోసం మొత్తం టోటల్ గా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు కదా. మీ రాష్ట్రాన్ని మీ సొంత పనులు చేసుకున్నారు. ఏమైనా సెంట్రల్ నుంచి ఒక ఫండ్ తీసుకొచ్చి మీరు పోలవరం పూర్తి చేశారా? సెంట్రల్ నుంచి ఒక ఫండ్ తీసుకుని వచ్చారా? మీరు ఏం చేశారు? ఏమైనా టింగ్ టింగ్ వేసాం. ఏం టింగ్ టింగ్ వేస్తే సరిపోదమ్మా. రాష్ట్రంలో కరెంట్ ఉందా? రాష్ట్రంలో మోటార్లు ఎందుకు పెట్టారు? మీటర్లు ఎందుకు పెట్టారు? రాష్ట్రంలో లంచం లేని అధికారి ఉన్నాడా? ఇవన్నీ మన టోటల్ గా మన స్థలాలు మనకు ఉన్నాయా? మన స్థలాల దగ్గర మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం? పోలీసులు ఎక్కడ కరెక్ట్ గా యాక్టివ్ పనిచేస్తున్నారు? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆడపిల్లకి ఎక్కడ మనకి న్యాయం జరుగుతుంది? మీ సొంత చెల్లెళ్ళే మీరు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రంలో అక్క చెల్లెలకు మీరే న్యాయం చేస్తారు? మీ చెల్లెళ్ళే రోడ్డు మీదకి వచ్చి మీకోసం చెప్తూ ఉంటే ఏది న్యాయం? అంటున్నారు సార్, 3 పెళ్లిళ్ళు అన్నారు. ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ బయటకు వచ్చి 3 పెళ్లిళ్ళు అనేది మా వ్యక్తిగతమైన విషయం, కానీ పవన్ కళ్యాణ్ గుణాలు తెలుసుకోండి, ఆయన దగ్గర రూపాయి ఉంటే 75 పైసలు వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టే వ్యక్తి అని ఆమె బయటకు వచ్చి చెప్పింది కదా సార్. ఇంకొక మాట చెప్తానమ్మా, అటు వైసీపీ వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళకి నిజంగా చెప్తున్నారు, మీలాగా అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు, మీలాగా వ్యక్తి దొంగతనంగా కాపరాలు చేయట్లేదు. ఆయన ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ మ్యారేజ్ కూడా ఆ చక్రధర గారి అమ్మాయిని, అది ఆ అమ్మాయి నందిని గారు కూడా వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు రావడంతో వాళ్ళు విడిపోవడం జరిగింది. అది సాంప్రదాయబద్ధంగా విడిపోయారు. సాంప్రదాయబద్ధంగా రేణుదేశాయ్ గారిని చేసుకున్నారు. రేణుదేశాయ్ గారు ఈరోజు వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళకిద్దరికి చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, యుగాలు రావచ్చు, ఏనా ఈ రోజు కలిసే ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసే ఉంటున్నారు. వాళ్ళకి అభిప్రాయ భేదాలు లేవు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళ అనుమతితోనే ఇంకో మ్యారేజ్ చేసుకుని ఆ మ్యారేజ్ ఉన్నారు. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఏం జరిగింది చెప్పండి? ప్రతి ఇంట్లోనే జరుగుతుంటాయి. మరి ఆయన అక్రమంగా దొంగచాటుగా ఏం చెప్పలేదే. మీ దొంగచాటుగా మీ అన్ని తీస్తే ఏమవుతారు? కనుక వ్యక్తిగతంగా మాట్లాడితే తప్పది, వ్యక్తిగతంగా తప్పు. నేనేమంటున్నానంటే మీరు ఆయన చేసింది నిజాయితీగా నిర్మమాటంగా ఆయన చేశాడు. ఇప్పుడు వాళ్ళకి లేని బాధ మీకెందుకండి? నేను అదే అంటున్నా సార్, రేణుదేశాయ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే మా పర్సనల్ అనేది వేరు, పవన్ కళ్యాణ్ అనేవాడు వ్యక్తిగతంగా మంచోడు. అంటే దానికి నిదర్శనంగా కూడా నిన్న చూపించిన అఫిడవిట్లో కూడా అంతా తెలుస్తుంది. అంటే ప్రతి రూపాయి సంపాదన క్లియర్గా చూపిస్తున్నారు. దాంతోపాటు కఠిన ట్యాక్సులు చూపిస్తున్నారు. అంటే రేణుదేశాయ్ చెప్పింది నిజమేనా అని ఆలోచించే స్థితిలో ప్రజలు ఉన్నట్టు. నేను ఒక మాట అమ్మా, ప్రజలకు నేను ఒకటే మాట అంటాను, ప్రజలు నిర్ణయితులు. ప్రజలు నేను ఏమవుతుందంటే 2009 నుంచి 2024 అఫిడవిట్ దాకా జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ చూడండి, ఇది పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ చూడండి, 2 అఫిడవిట్లు చూడండి ఒక్కసారి. రెండోది, ఇక్కడ జనాలు వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకం లేదు. వాళ్ళు చాలా సుపరిపాలన చేస్తున్నారు. వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చాలా బాగున్నారు అనుకుంటే వాళ్ళకే ఓటేస్తారు. అభివృద్ధి జరిగింది అనుకుంటే వాళ్ళకే ఓటేస్తారు. అభివృద్ధి జరగలేదు అనుకుంటే కూటమికి ఓటేస్తారు. 2 విషయాలు. ఆయన అభివృద్ధి కరెంట్ 24 గంటల కరెంట్ ఉందా? కరెంట్ ఉంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారు. మీకు ఒకటే చెప్తున్నా, పోలవరం పూర్తి అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. పోలవరం పూర్తి కాలేదా? ఆయన ఓడిస్తారు. ఈ రోజు మొత్తం టోటల్ గా రోడ్లు ఎలాగ ఉన్నాయి? ఈ రోజు మన ఆటోలు 10,000 వేస్తా అంటున్నారు. ఆటో ఖర్చు ఎంత అవుతుంది? ఆటో షెడ్లోకి వెళ్తే ఎంత అవుతుంది? ఈ రోజు మందు బాటిల్ మన పక్క రాష్ట్రంలో ఎంత ఉంది, ఇక్కడ మందు బాటిల్ ఎంత ఉంది? మందు బాటిల్ మద్యపాన నిషేధం చేస్తానన్నారు, మద్యపాన నిషేధం చేశారా? మరి మందు బాటిల్ 300 బాటిల్ 1000 రూపాయలు ఎందుకు పెట్టారు? మన ప్రజలు మీరు ఇస్తున్న 3,000 రూపాయలకి రోజుకు మందు బాటిల్ నెలకు 3 బాటిల్ కొనుక్కుంటే 3,000 రూపాయలు మీరే లాభం. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మందు బాటిల్ రేట్లు ఎక్కువ ఉంటే ప్రజలు కొనుక్కోలేక మద్యపాన నిషేధం ఆటోమేటిక్గా జరిగిపోయింది అని చెప్తున్నారు కదా. అది ఎవరికి చెప్తున్నాడు? వాళ్ళ కార్యకర్తలకు ఏం చెప్తున్నాడు అంటే, ఆ నాయకులకి మీరు నెంబర్ 2 అమ్మండి. మీరు ఆల్రెడీ మీరు మొత్తం టోటల్ గా మీరు ఏదైతే అమ్ముతారో నేను ఎక్కువ రేటు పెడతాను, మీరు తక్కువ రేటుకి అమ్మండి, మీ దగ్గర కొనుక్కుంటారు. మనం ఒకప్పుడు సారా ఉండేది, ఒకప్పుడు గుడంబా ఉండేది. అంటే ఇక్కడ తెలంగాణలో గుడంబా అంటాం, అక్కడ సారా అంటాం. అలాగే నెంబర్ 2 అంటాం. చీప్ లిక్కర్ ఇప్పుడు మందు అలవాటు పడినవాడు ఏం చేస్తాడు? మందు అలవాటు పడినవాడు ఏదో ఒకటి కంపల్సరీ తాగాలి. మనం అప్పుడు ఆ మనిషికి డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? ఒక్కసారి అర్థం చేసుకుని మానేస్తామా? పక్క రాష్ట్రం నుంచి తెచ్చి అమ్మట్లేదా వీళ్ళు? ఈరోజు అది కాదు, మన మొత్తం టోటల్గా అక్కడ ఎంత కాకాని గోవర్ధన్ రెడ్డి మనిషి దగ్గర ఎంత దొరికింది మందు? ఇప్పుడు ఇవన్నీ నేనేమంటే గోవాని తీసుకొచ్చిన మందు ఎంత దొరికింది, పక్క నుంచి ఎంత తీసుకుని ఎంత దొరికింది? మరి నాయకుల దగ్గర మందు వ్యాపారం చేయట్లేదా?
ఇవన్నీ మనం ఒక్కటే మాట అంటానమ్మా, మీరు 5 సంవత్సరాలు మద్యపాన నిషేధం చేస్తానన్నారు, మీరు ఎందుకు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేకపోయారు? మీరు రోడ్లన్నీ మొత్తం టోటల్ గా సస్యామలంగా ఉన్నాయంటున్నారు, రోడ్లు గతుకులతో మొత్తం ఆటోలు అవ్వచ్చు, బళ్ళు అవ్వచ్చు, సర్వనాశనం షెడ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ బాగుంటే ప్రజలు ఆయనకే ఓటేస్తారు. మీకు ఏ ఒక్కటి ఇప్పుడు ఒకప్పుడు పాదయాత్ర చేశారు, ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు, ఒకప్పుడు ఇప్పుడు హెలికాప్టర్ యాత్ర చేస్తున్నారు, మీరు ఫ్లైట్ యాత్ర చేస్తున్నారు. మీరు ఆ రోజు పాదయాత్ర ఈ రోజు ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు జనాల దగ్గరికి ఎందుకు వెళ్ళి తెలుసుకోలేకపోయారు? మీ ఎమ్మెల్యేలు పనితీరే బాగుంటే 80 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారు? మీ ఎమ్మెల్యేలు ఎంపీలు పనితీరే బాగుంటే మీరు ఎంపీలు ఎందుకు మార్చారు? అంటే సర్వేల ఆధారంగా నాట్ వర్కింగ్ కాదమ్మా, నాట్ వర్కింగ్ అంటే వీళ్ళ వల్ల నష్టం వచ్చింది, వీళ్ళు పని చేయలేదు, వీళ్ళు శుభ్రంగా మొత్తం టోటల్ గా దోచుకొని తిన్నారు అని తెలుసుకొని కదా మార్చారు మీరు. వీళ్ళు ఇక్కడ పనికిరావాలి, ఇంకో పక్కన ఎందుకు పనికి వస్తారు? ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి, బేర్ చేసుకోవాలి. నిజంగా పనికొచ్చిన వాళ్ళైతే, నిజంగా మనం అంత నిజాయితీగా మనం అన్ని వర్కులు బాగా చేసి, మనం అంత సస్యామలంగా ఆంధ్రప్రదేశ్ చేసి, రాష్ట్రానికి రాజధాని ఏది అని అడుగుతుంది. ఈ రోజు రాజధాని పిల్లలు స్కూల్లో రాయలేక కొంతమంది ఫెయిల్ అయిపోయారు. కొంతమంది వైజాగ్ రాశారంట, కొంతమంది కర్నూలు రాశారంట, కొంతమంది తిరుపతి రాశారంట, కొంతమంది అమరావతి రాశారంట. నో అన్నారంట. అసలు మన రాజధాని ఏది? అదే సార్, ఏది సార్? ఉమ్మడి రాజధాని. కొంతమంది ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రాశారంట, దాంట్లో పాస్ అయ్యారంట. అంటే ఇంకా మనకి ఇంకో 2 నెలలు 3 నెలలు ఉందంట. ఆ ఉమ్మడి రాజధాని మాత్రం మనకి ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అది రాసిన వాళ్ళు పాస్ అయ్యారంట, అది రాయడం వాళ్ళు ఫెయిల్ అయ్యారంట. ఇదంతా అన్యాయం అమ్మా. మన రాష్ట్రం ఏది? మన రాష్ట్రానికి రాజధాని ఏది? అది చెప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది కరెక్టా చెప్పండి సార్? ఇదే నాకు కూడా డౌట్ ఉంది సార్. ముందు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, ఆయన టైంలో కూడా రాజధాని లేదు. నెక్స్ట్ వచ్చి పర్ఫెక్ట్లీ చంద్రబాబు, ఒక్క చిన్న మాట మీ మాట కట్టొచ్చాను. చంద్రబాబు నాయుడు గారి టైంలో అమరావతి రాజధాని, అమరావతి శంకుస్థాపన అయిపోయింది. అమరావతి శంకుస్థాపన అయిపోయింది కాదు రాజధానిని క్లియర్ గా ప్రకటించారు, మీరు మ్యాప్ లో చూపించారు, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఒప్పుకున్నారు. ఆ రోజు శంకుస్థాపన అయ్యింది. కొన్ని మొత్తం టోటల్ గా 10,000 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. 1,500 కోట్లు డ్రైనేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చింది. అన్ని చేసిన తర్వాత ఆయన ఆలోచన ఏంటంటే, ఒక హైటెక్ సిటీని మన సికింద్రాబాద్, ఎప్పుడైతే హైదరాబాద్ మనం రావచ్చు సీఎం గా ఆయన ఉన్నప్పుడు, ఒక హైటెక్ సిటీ అని ఒక మొలకను తీసుకొచ్చి మనం ఈరోజు గచ్చిబౌలిని తీసుకొచ్చి ప్రపంచ దేశంలో నిలబెట్టాం. అలాగే ఒక రాజధాని కడదాం ఒక ఆలోచన తీసుకొచ్చి 5 లక్షల కోట్లు అనుకోవడం, ఒక సింగపూర్ తో టైఅప్ అవడం అనేది ఆయన తప్పు జరిగింది. దాంట్లో ఆయన మనకున్న ఆదాయం ఎంత, మనకి ఎక్కడి నుంచి అప్పు వస్తుంది, కొత్త రాష్ట్రం అని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు లేదో నేను ఆయన పెద్ద ఆయన సమాధానం చెప్పినంత వ్యక్తిని కాదు, కానీ ఆయన ఆలోచన కొంచెం రివర్స్ అయ్యిందని మాత్రం నేను చెప్పగలుగుతాను. అక్కడ చిన్న ఆ పొరపాటు ఏంటంటే, ప్రజలు ఏం చేశారు, 35,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి ప్రజలు పాపం వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ ని నమ్మారు. వాళ్ళు నమ్మి చేసిన దానికి 2019 ప్రజలు కొంచెం డిఫరెక్ట్ అయ్యారు. ఎందుకు డిఫరెక్ట్ అయ్యారంటే, చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు ఆయనకి ఎంతసేపు ఏంటంటే అభివృద్ధి అంటాడు. అక్కడ ఓటు ఎస్సీ ఎస్టీ బీసీ కానీ ఇంకోటి కానీ ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందో చూడు. అప్పు ఎందుకు తేవాలి, మనం అప్పు తెచ్చి ఎందుకు చేయాలి అని కొన్ని ఆలోచనలు ఆయన మారడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన తెలుసుకున్నాడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజు ప్రజలు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క శాతం అని అడగడం జరిగింది. ఆ 1% అనేది మోసపోయారు ప్రజలు. ఈ రోజు ఓట్లు చంద్రబాబు నాయుడు వేయడానికి రెడీగా ఉన్నారు, రాజధాని కట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ రాజధాని రైతులు ఏదైతే ఉందో పిల్లల పెళ్లిళ్ళు అవ్వలేదు, ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ వృత్తి రాలేదు. 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వచ్చాయని చెప్తున్నారు. ఎక్కడ పరిశ్రమ పెట్టారో తెలియదు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో తెలియదు. ఆ పాపం ఎవరిది సార్? రాజధాని రైతుల చావులు, వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోవటం, ఉద్యోగాలు, నిరుద్యోగాలు ఎవరిది సార్ ఆ పాపం? అసలు ఆ పాపం అంతా వైసీపీ పార్టీదేనమ్మా. ఆ పాపం అంతా వైసీపీ పార్టీది. అందుకే చెప్తున్నాను కదా, ఒక యువకులు 100 మందితో సమానంగా తిరుగుతున్నారు. ఒక యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణలో కేసీఆర్ గారికి ఏ బుద్ధి అయితే చెప్పారో, ఏ కేసీఆర్ గారు అయితే ఏ అహంకారంతో ఉన్నారో, ఏ కేసీఆర్ గారి ముళ్ళు కంచెలు వేసుకొని ఎవరిని 5-10 సంవత్సరాలు రానివ్వలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తాడేపల్లి దగ్గర కూడా రానివ్వలేదు, తాడేపల్లి ప్యాలెస్ లో దగ్గరికి ఎమ్మెల్యేలు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి ఓటు అడుగుతున్నాడు. బయటకు వచ్చి నేను న్యాయం చేశాను అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడు. ఈ 5 సంవత్సరాలు అక్కలు చెల్లెళ్ళు ఏమైపోయారు, ఎక్కడ కనబడ్డారు, ఏమని అడిగితే నేను టింగ్ టింగ్ వేసాను అంటున్నారు. కనుక ఇవన్నీ కూడా జనాలు గమనిస్తున్నారు.
జనాలు న్యాయ నిర్ణయితులు కనుక రేపు రేపు మే 13వ తారీఖు నాడు ఓటు వేయడానికి 2 ఓట్లు నొక్కమంటున్నాడు. 2 ఓట్లు టింగ్ టింగ్ కరెక్ట్ గా మీరు వేసుంటే ఆయన టింగ్ టింగ్ వాళ్ళు ఎంత పోతారో అన్ని ఆలోచించుకొని నిజంగా న్యాయ నిర్ణయితులు ఓటు ప్రతిపక్షానికి వేయడానికి రెడీగా ఉన్నారు, మహాకూటమి వేయడానికి రెడీగా ఉన్నారు. నేను అది మాత్రం చెప్పగలుగుతాను. ఇది నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఒకే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదని చెప్పట్లేదు. అలాగని చెప్పేసి ఒకటేసారి ఏకదాటిగా మొత్తం మహాకూటమి వస్తుందని నేను చెప్పను. ఈ నెల 29 లోపల నామినేషన్ లోపల కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. అవన్నీ అసంతృప్తులు, ఓటు బ్యాంకుల ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ 2వ తారీఖు 3వ తారీఖు లోపల వీళ్ళంతా జాగ్రత్తగా చేసుకోగలగాలి. చేసుకుంటే 140, 130 సీట్లు గెలుస్తాయి. చేయకపోతే 100 సీట్లతో నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తులు పై ఎత్తుల్ని జనాలు మొత్తం టోటల్ గా ఈ మహాకూటమి దగ్గరుండి జాగ్రత్తగా కనిపెట్టాలి. ఓటుకి 10,000 ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారు వీళ్ళు. ఓటుకి 10,000 ఇవ్వడానికి అన్నింటిగా డంప్ చేసి పెట్టుకున్నారు. కనుక ఇదంతా మొత్తం టోటల్ గా కొంతమంది వాలంటీర్స్ వాళ్ళతో పనిచేస్తున్నారు. ఆ వాలంటీర్స్ కొంతమంది రిజైన్ చేసి పనిచేస్తున్నారు. రిజైన్ చేయకుండా ఉన్న నిజమైన ఉద్యోగస్తులు వాళ్ళు. కనుక వాళ్ళందరినీ రిజైన్ చేసిన వాళ్ళందరినీ తీసివేయాలి. ఉన్న వాళ్ళందరికీ 15,000 నుంచి 12,000 రూపాయలు జీతం పక్కా ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా ప్రజలు మనల్ని నమ్ముతున్నారు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేవ్ అనేది రేపు ఎంపీ ఎలక్షన్స్ పైన కూడా ఉండే అవకాశం ఉందా సార్? లోక్సభ నేపథ్యంలో కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? పక్కా ఉంటుందమ్మా. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వేవ్ 40 ఆ రోజు ఎన్ని ఓట్ల శాతం వచ్చిందో బీజేపీకి తెలుసు, టీడీపీకి తెలుసు. ఆయన జనాకర్షణ ఉన్న వ్యక్తి. కాకపోతే మీరు ఇందాక అన్నారే జనాలు మీటింగ్ వస్తున్నారు ఓట్లు రాదు అని. అంటే ఆ మాట ఆయన కూడా అన్నాడు కదా సార్, మేమంటాం కాదు, పవన్ కళ్యాణే అన్నాడు కదా. అదే నేను అంటున్నా, ఎల్లా 1,00,000 కోట్లు లేవు. ఎల్లా పార్టీల నుంచి ఆల్రెడీ దండుకునే క్యారెక్టర్ కాదు, ఎల్లాగా అడుక్కునే క్యారెక్టర్ కాదు. కనుక ఆయన వచ్చిన డొనేషన్ తోనే ఆయనకు వచ్చిన షూటింగ్ రెమ్యునేషన్ తోనే పార్టీని నడిపాడు. పార్టీని నడపాలంటే మామూలు ఇష్యూ కాదు. 10 సంవత్సరాలు పార్టీని నడపాలంటే కార్యకర్తలను మెయింటైన్ చేయాలంటే, ఆఫీసులు మెయింటైన్ చేయాలంటే, బూత్ మేనేజ్మెంట్లు మెయింటైన్ చేయాలంటే మొత్తం టోటల్ గా బూత్ కి 25 మంది పెట్టాలి. ఒక బూత్ కి మన 750 ఓట్లు ఉంటాయి. 750 నుంచి 1000 ఓట్లు లోపల ఉంటాయి. ఆ 1000 ఓట్ల లోపల మొత్తం టోటల్ గా ఒక నియోజకవర్గానికి 164 ఉంటాయి. 200 బూతులు ఉంటాయి. ఆ 200 బూతులు 225 బూతులు ఉంటాయి. ఆ బూతులన్నింటికి మనం ఎంతమంది పెట్టాలి, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నామినేషన్ ఒక ఎమ్మెల్యే వేయాలంటే ఎమ్మెల్యే ఖర్చు ఎంత ఉంటుంది, ఎంపీ ఖర్చు ఎంత ఉంటుంది, ఆ ఖర్చు అఫీషియల్ గా మన ఫండింగ్ నుంచి ఇవ్వాలి. అలాగే మన ఖర్చులు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, తిండ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఖర్చు పెట్టుకోవాలంటే ఆ డబ్బుకి ఆ పార్టీ నిలబడాలి. కనుక అందుకని ఆయన దగ్గర ఏం చేశాడు, నా కాడ 175 సీట్లకు నిల్చోబెట్టే స్తోమత గాని, నా దగ్గర నిల్చోబెట్టే డబ్బు గాని అంత నా దగ్గర లేదు. కాబట్టి నేను ఈసారి ఆ రాక్షస పాలన పోవటానికి నేను టీడీపీకి మద్దతిస్తూ, బీజేపీకి మద్దతిస్తూ ఈ రోజు నేను కేంద్రంలో నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి నేను ఇవాళ కాకపోతే రేపు సీఎం అవుతా, కానీ రాష్ట్ర ప్రజలు సస్యామలంగా ఉండాలి, బాగుండాలన్న ఒక ఆలోచనతో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ బీజేపీని కానీ కలుపుకొని ఆయన ఓటింగ్ ఎక్కడ చేరకూడదనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాయ్ జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఆ కంకణం కట్టుకోవడం దాంట్లో ఇది నిజం, ఇది అబద్ధం కాదు. పవన్ కళ్యాణ్ చేసే ప్రచారం అనేది బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా సార్? అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, అంటే కేంద్రంలో బీజేపీ ఉంది. లోక్సభ ఇప్పుడు ఒకటమ్మా, అక్కడ మోడీ గారు అవ్వ తక్కువ, పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారిది ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా బీజేపీకి ఎప్పుడు కూడా ఫేవర్ లేదు. ఓకే, యాజ్ ఎంటైర్ ఇండియా బీజేపీ మోడీ గారు అవ్వ ఉంది, కానీ అక్కడ ఎప్పుడు కూడా బీజేపీ లేదు. అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉన్నారు. మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి, మేము కాదని చెప్పట్లేదు. కాకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి వేవ్ లేదు. కనుక అది ఎన్ని సీట్లు గెలిచిన బీజేపీ, అది టీడీపీ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో గెలిచినట్టే, వాళ్ళు గెలిచినట్టే. అక్కడ కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీలో కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హవాతోటి లేదా చంద్రబాబు నాయుడు గారి హవాతోటే గెలిచినట్లు అని అంటున్నారు మీరు? అంతే. సార్ ఇప్పుడు ఆ విషయంలో మనం ఒప్పుకోక తప్పదు. 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ పరిపాలన చూశారు. ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ పరిపాలన కూడా చూశారు. ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు పెట్టిన అఫిడవిట్లు చూసి కూడా ఒక అవేర్నెస్ వచ్చి ఉండొచ్చు, ఎవరి ఆస్తులు ఎంత అని. మీరేమనుకుంటున్నారు సార్ దీనిపైన? ఒకటమ్మా, 2014లో నేను చంద్రబాబు నాయుడు గారి పాలన చూసేటప్పుడు
జనాలు చాలా మంది పోలవరం డే నైట్ కష్టపడి డబ్బులు లేకపోయినా ఇంకోటి లేకపోయినా అప్పులు తీసుకొచ్చైనా పరపతి పెంచైనా సరే బాండ్లు ఇచ్చైనా సరే ఆ రాష్ట్రాన్ని నడిపించాలి. రాష్ట్రంలో మన అందుకాంతం అయిపోయింది. మనం మన హైదరాబాద్ లో కూర్చుంటే అవ్వదు. ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉన్నా కూడా హైదరాబాద్ లో కూర్చుంటే మనకి అక్కడ పనులు అవ్వవు. మనం రాజధాని ఎత్తుక్కోవాలని చెప్పి ఒక అమరావతి రాజధాని ఎత్తుకొని అక్కడ రైతులందరూ ఒప్పించి ఇది మీ బిడ్డ లాంటి వాడిని, మీ అన్న లాంటి వాడిని, మీ తల్లి లాంటి వాడిని, మీ తమ్ముడు లాంటి వాడిని, నాకు మీరు ల్యాండ్లు ఇవ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పట్టకుండా చేస్తాను. ఈరోజు కొనాలి అంటే రాజధానికి అవ్వదు కాబట్టి మీకు పర్సంటేజ్ చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మీద, గవర్నమెంట్ నమ్మకం మీద రాజధానికి అక్కడ 35,000 ఎకరాలు ఇచ్చారు పాపం. ఇచ్చిన తర్వాత దాన్ని వచ్చి అక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేసి ఉంటే 5 లక్షల కోట్లు కావాలి. ఆయన ఏమనుకున్నాడంటే 5 లక్షల కోట్లు మొత్తం టోటల్ గా అందరినీ భాగస్వాములు చేద్దాం, అవి చేద్దాం ఈ చేద్దాం అనుకొని మొత్తం టోటల్ గా అన్ని ఊళ్ళు ప్రపంచ దేశాలు తిరిగి ఎక్కడ దావోస్ వెళ్ళి అక్కడెళ్ళి మొత్తం టోటల్ గా ఫండింగ్ తీసుకొద్దాం అనుకున్నారు. ఆ ఫండింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసు వేయడం, స్కేల్ తేవడం, కొంచెం డిస్టర్బ్ చేయడం, అక్కడ చేయడం ఇక్కడ చేయడం, ఊదు తుఫాను రావడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరం అవడం వల్ల కొన్ని పెట్టుబడులు అనేది దూరం అయ్యాయి. పెట్టుబడులు రాలేకపోయాయి. ఆ పెట్టుబడులు రాకపోవడం అనేది వాస్తవం. దానివల్ల కొంచెం రాజధాని పూర్తి అవ్వకపోవడం అనేది వాస్తవం. పోలవరం నాడు సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం చేయకపోయినా ఆ పోలవరంలో ఎట్టి బస్సులో పోలవరం పక్క డబ్బుతో ఇక్కడ డబ్బుతో అప్పు చేసైనా సరే ఆ నవయుగ వాళ్ళని పెట్టి ఇంకొకరిని పెట్టి పూర్తి చేద్దామని పాపం ప్రయత్నం చేసి అది సక్సెస్ అవుదాం అనుకున్నప్పటికి ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజలు ఏంటంటే ఒక్క ఛాన్స్ అనేటప్పటికి ఆ నిర్ణయానికి ప్రజలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయలేదు ఒక ఫీలింగ్. కాకపోతే అన్ని కరెక్ట్ గానే చేశారు. అది రుణమాఫీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కళ్యాణం మన ఆడపిల్లలకి ఇంకోటి అవ్వచ్చు, అన్ని చేయగలిగారు. కాకపోతే కొన్ని ఫెయిల్ అయ్యాయి, కొన్ని చేయలేకపోయారు కొత్త రాష్ట్రం వల్ల. దాన్ని ఈయన క్యాష్ చేసుకున్నాడు. ఈ రోజు 2,50,000 కోట్ల అప్పుని 12 లక్షల కోట్లు తీసుకొచ్చాడు. ఈ 12 లక్షల కోట్ల అప్పులు కరోనా వచ్చిందన్నారు. కరోనా వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయాం? సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ మన ల్యాండ్ లో అన్ని ఆల్రెడీ ఇబ్బందులు ఉన్న ల్యాండ్లని గవర్నమెంట్ ల్యాండ్ ఆర్బిట్రేషన్ ఎందుకు పెట్టలేదు? మనం ఆల్రెడీ డెవలపింగ్ ఎందుకు చేయలేదు? టూరిజం డెవలపింగ్ ఎందుకు చేయలేకపోయాం? ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చెప్పుకొని ఇవన్నీ మనం ఎందుకు చేయలేకపోయాం అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ప్రశ్న. ఇది చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆర్బిట్రేషన్ చేయించి వాళ్ళకి మీకు మొత్తం టోటల్ గా 2,000 గజాలు మీ దాంట్లో కబ్జాలు ఉన్నారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఓకే ఇప్పుడు కోర్టులో కేసేశారు, ఇది కొన్ని టైం అవుతుంది కనుక మనం ఇదిగో మీకు ఇన్ని గజాలు ఇస్తాం, మాకు ఇన్ని గజాలు మా గవర్నమెంట్కి ఇచ్చేయండి. ఇవన్నీ ఆదాయం పెంచడానికి, ఆదాయం వనరులు పెంచడానికి, అలాగే మనకు టూరిజం పెంచడానికి, విశాఖపట్నంలో 30 కిలోమీటర్ల కారిడార్ పెంచడానికి, గన్నవరం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బందర్ పోర్ట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అన్ని చంద్రబాబు నాయుడు టైంలోని పునాదులు పడినవే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తీసుకురాలేదు. స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ కడప తీసుకొస్తానని అదే అడుగుతున్నారు సార్. ఫైనల్ గా ఇప్పుడు ప్రజల డిసిషన్ ఏమై ఉంటుంది? ఎందుకంటే ఇద్దరు పరిపాలన చూసిన ప్రజలు ఏమనుకొని ఉంటారు అనుకొని ఉంటుండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలు ఒక మాట అమ్మా, నా మాట అయినా మీ మాట అయినా మీరు పంపించిన మాట అయినా ఎవరి మాట అయినా ప్రజలు న్యాయ నిర్ణయితులు. నిజంగా ఆయన కానీ సూపాపు పరిపాలన ఉందంటే మనం ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. మనం ఎన్ని మాయమాటలు చెప్పినా మనం ఎన్ని చెప్పినా నిజంగానే అన్ని మనం అనుకున్నట్టు అన్ని ఆయన చేసేసి రాజధాని పర్ఫెక్ట్ గా ఉందనుకుంటే నిరుద్యోగులు ఆయనకే ఓటేస్తారు. ఉద్యోగం తీసుకున్న వాళ్ళు ఎవరికి వేస్తారు మా ఓటు, 2 బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు ఎవరికి ఓటేస్తారు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఇంకొకరు అన్ని ఆయనకే ఓటేస్తారు. కనుక కాపులు బీసీలో చేర్చారా, కాపు కార్పొరేషన్ 800 కోట్లు ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ ఎన్ని ఇచ్చారు, ఇవన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటారమ్మా. ఇవన్నీ మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటికి వచ్చి అక్క నాకు అన్నం పెట్టు అని అడిగారు, అమ్మా నాకు అన్నం పెట్టు అని అడిగారు, నాకు ఓటయ్యి ఒక్క ఛాన్స్ అని అడిగారు. ఆనాటి కోడికత్తి కేసు, చిన్న కేసు కోడికత్తి కేసు, ఆ రోజు ఆ కుటుంబం 5 సంవత్సరాలు జైల్లో పడిపోయారు, రోడ్డు మీద పడిపోయారు. అది మొన్న నెల రోజుల క్రితం బెయిల్ వచ్చింది. తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైందమ్మా చెప్పండి? ఈ రోజుకి ఎవరు చంపారో ఏమో తెలియని పరిస్థితుల్లో సిబిఐలో ఉంది. ఈ రోజు నిన్న కాక మొన్న ఒక గులకరాయి కేసు. ఈ రోజు రాష్ట్రానికి మొత్తం టోటల్ గా ఇవన్నీ కూడా జనాలు ఆలోచిస్తున్నారు. ఏంటి ఒక దాడి అని చెప్తున్నారు, ఆ దాడి ఎంత దాకా జరుగుతుంది ఏంటి, ఆయనకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆయన మీద ఎంత దాడి Z+ కేటగిరీ ఉంటే కూడా దాడి చేశారే. అసలు ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ టైప్ సెక్యూరిటీ కదా, ఆయన మీద ఎందుకు దాడి జరిగింది? అయితే ఎలా పాసిబుల్ అంటే ఒక ఎయిర్పోర్ట్ లో దాడి జరగడం అనేది పాసిబుల్ కాదు.
అది ఎయిర్పోర్ట్ అనేది సెక్యూరిటీ సెంట్రల్ పోస్ట్ సెక్యూరిటీ అండ్ స్టేట్ సెక్యూరిటీ అండ్ ఆల్రెడీ జెడ్పీఎస్ కేటగిరీ సీఎం, రాష్ట్రానికి సీఎం. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుని కమిషనర్ బదిలీ చేసింది. ఎలక్షన్ విజిలెన్స్ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బదిలీ చేసింది. అంటే ఇక్కడెక్కడో తప్పు జరుగుతుంది, ఎక్కడో కావాలని చేయించుకొని ఒక సానుభూతి పొందాలని చూస్తున్నారు. రాష్ట్రాన్ని విజయనగరాన్ని బొత్స సత్యనారాయణ ఫ్యామిలీకి అప్పచెప్పేశారు. అది బొత్స సత్యనారాయణ గారి మీద ఎంత తిరగబడ్డారో సమీక్ష అప్పుడు చూసాము. ఈ రోజు విశాఖపట్నం కూడా బొత్స ఫ్యామిలీకి అప్పచెప్పేశారు. బొత్స ఫ్యామిలీకి ఎంబీబీకి అప్పచెప్పేశారు. సిరిపురం లాంటిలో ల్యాండ్ 20,000 గజాలు క్రిస్టియన్ ల్యాండ్ ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకొని ఆ రోజు మున్సిపల్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడే బొత్స సత్యనారాయణ గారు పర్మిషన్లు ఇచ్చారు. ఒక 4 రిజిస్ట్రేషన్లు ఉన్నప్పుడు ఎలా పర్మిషన్లు ఇస్తారు, ఎలా కట్టడానికి పర్మిషన్లు ఇస్తారు, ఇవన్నీ కూడా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఎరుగు తీస్తాము. ఇది ఎంఈవి సత్యనారాయణ గారికి ఉత్తరాంధ్రలో మొత్తం ఎంఈవి సత్యనారాయణ గారికి, బొత్స సత్యనారాయణ గారికి మొత్తం ఇచ్చేశారు. విజయసాయి రెడ్డి గారికి ఒక్కొక్కరికి ఒక వాటా ఇచ్చేశారు. ఆ వాటాల్లో మొత్తం టోటల్ గా రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మన పేద ప్రజలు బతకడానికి స్థలాలు లేవు, కట్టుకోవడానికి ఇల్లు లేవు, ఉన్న ఇల్లులందరూ బెదిరిస్తున్నారు. ఇది మొత్తం టోటల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో కూడా బెదిరిస్తున్నారు. ఇది వాస్తవాలు. కంప్లైంట్లు కూడా తీసుకోవట్లేదు. ఏమంటున్నారు సార్, అంటే ప్రజలు అవేర్నెస్ వచ్చి వాళ్ళు అన్ని తెలుసుకొని ఓటేశారంటున్నారా? ఎస్, ఈ రాక్షస పాలన పోవటానికే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చారు. బీజేపీ కూడా రిక్వెస్ట్ చేసి బీజేపీని రప్పించారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మహాకూటమికి ఓటు వేయాలని, ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన పోవాలి, అంధకారంలో కరెంటు లేని రాష్ట్రంగా ఉన్న, ఈ కరెంటు ఉన్న 24 గంటల కరెంటు ఉన్న రాష్ట్రం రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలని వాళ్ళు కోరుతున్నారు. ప్రజలు నిర్ణయించుకొని ప్రజలు నా నిర్ణయితే మే 13 ఓటు వేస్తారని నమ్ముతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొడ్యూసర్ నటికుమార్ గారు చెప్పేది. అంటే ప్రజలకి అవేర్నెస్ వచ్చింది, వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకు ఓటేసుకుంటారు. ముందుగా చంద్రబాబు నాయుడు పరిపాలనని రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూశారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు. చంద్రబాబు నాయుడు ఏదో చెయ్యాలి అనుకున్న సమయంలోనే తుఫాన్ రావటం, ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ రావటం, వీటి వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటూ వచ్చారు, కానీ ఏదో చేస్తామని చెప్పారు, ఏం చేయలేదు. రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి అందరికీ పంచిచ్చారు. అటు రోడ్లు వేయలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇటు రోడ్లు వేయలేదు. ఇక రాజధాని అనేది ఆంధ్రాలో ఎక్కడుంది అని ఎగ్జామ్లో అడిగితే కూడా చెప్పలేని పరిస్థితిలో పిల్లలందరూ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ప్రజలు రాక్షస పరిపాలనని వదిలేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక లీడర్ కావాలని కోరుకుంటున్నారు. ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచేది చంద్రబాబు నాయుడు అంటే కూటమి అని ప్రొడ్యూసర్ నటికుమార్ గారు చెప్తున్నారు.